శత్రువును జయించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే మనం శత్రువుని జయించగలుగుతాం. శత్రువు కూడా చాలా జ్ఞానవంతుడు. శత్రువు కూడా జ్ఞానం ఉంటుంది. కానీ శత్రువుకు మించిన జ్ఞానము మనకు కలగాలంటే మన స్వయం ఆలోచన, సొంత ఆలోచన కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞలు నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అది నాకు కలుగజేయుచున్నది. దేవుని ఒక ఆజ్ఞలు, దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఆయన మనుషుల కొరకు, మానవుల కొరకు ఏ ఆజ్ఞలు అయితే ఏర్పాటు చేశాడో ఆ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నది అని భక్తుడు అంటున్నాడు. అవును, దేవుని ఆజ్ఞలు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవిగా ఉంటాయి. మనల్ని పాపం నుంచి తప్పించేదిగా ఉంటాయి. శత్రువుల నుంచి మనల్ని రక్షించేదిగా ఉంటుంది. భయం నుంచి మనల్ని తొలగించేదిగా ఉంటుంది. అపాయముల నుంచి తప్పించేదిగా ఉంటాయి. అపాయం తప్పించేవి ఉంటాయి. శోధకుల నుంచి తప్పించేవి ఉంటాయి. దుష్టుల నుంచి తప్పించేవి ఉంటాయి. దుర్మార్గుల నుంచి తప్పించేవి. ఏమిటవి? దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన ఏర్పాటు చేసిన ఆజ్ఞలు. అందుకే నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నాయి, నా శత్రువులను మించిన జ్ఞానము అది నాకు కలుగజేయచ్చు. శత్రువులను మించిన జ్ఞానం, ధైర్యం చూడండి. ఆయన డిపెండ్ అయ్యాడు. దేవుని యొక్క ఆజ్ఞల మీదనే ఆయన డిపెండ్ అయ్యాడు. అవే నాకు తోడుగా. మనం శత్రువులు వచ్చినప్పుడు ఎక్కడికెడుకో పరిగెత్తుంటాం, ఎవరినో సహాయం కోరుతుంటాం. సహాయం కొరకు మనం నానా విధాలుగా ప్రయత్నం చేస్తుంటాం. మనుషులను వెతుక్కుంటాం, ఎవరు సహాయం చేస్తారు. ఆ శత్రువు నా మీదకి వచ్చాడు. చూడండి, సాతాను నిన్ను శోధిస్తున్నాడా, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా, నిన్ను భయపెడుతున్నాడా? నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి.